ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. అమెరికాలో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ లావర్లకు భారత్కు రప్పించేందుకు వారిద్దరిని హైదరాబాద్ పోలీసులు నేరస్తుల అప్పగింత అస్త్రాన్ని ప్రయోగించున్నారు. కరడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో భారత్, అమెరికాకు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ప్రక్రియలో భాగంగా కేంద్రానికి నివేదికను పంపింది సిఐడి. విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అమెరికా ప్రభుత్వానికి నివేదిక వెళ్లనుంది. ఇద్దరు నిందితుల్ని తిరిగి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే గ్రీన్ కార్డు పొందిన ప్రభాకర్ రావు, మరోవైపు వీసా గడువు ముగిసిన అమెరికా అక్రమ వలసదారిగా ఉంటున్న శ్రవణ్ రావుపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసుకు కసరత్తు చేశారు పోలీస్. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసులో అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి. అని ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా అమెరికాలో తలదాచుకున్నటువంటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావులను హైదరాబాద్ రప్పించేందుకు పోలీసులు మరొక పథకరచన చేశారు. ఇప్పటికే అమెరికాతో ఉన్నటువంటి ఒప్పందం నేరస్తులు అప్పగించాలనే అస్త్రాన్ని ఉపయోగించబోతా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పలు రకాలుగా విదేశాంగ శాఖ సహాయంతో కూడా పాస్పోర్ట్ రద్దు చేపించడం, ఇంటర్పోల్ సహకారంతో కూడా రప్పించే ప్రయత్నాలు సాగించారు. కానీ అది ఒక పక్కన ప్రయత్నాలు సాగుతుండగానే మరో అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. నేరస్తులు అప్పగించాలనే అస్త్రాన్ని ఉపయోగించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి విదేశాంగ శాఖకు సమాచారం ఇచ్చారు. ఇద్దరిని నేరస్తులు అప్పగించే అస్త్రాన్ని ప్రయోగించినట్టయితే కరడుగట్టిన నేరస్తులకు సంబంధించి గతంలో ఉన్నటువంటి అమెరికా ఒప్పందం ఆధారంగా ఇప్పటి వరకు వీళ్ళు ఏ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసు ఉండి పలుమార్లు కోర్టుకు హాజరు కాకుండా కూడా తప్పించుకుని అమెరికా పారిపోయాడు. ఇప్పటికే శ్రావణ్ రావు పాస్పోర్ట్ గడువు ముగిసినప్పటికీ కూడా ఆయన అక్కడే ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే వీళ్ళకి రెడ్ కార్నర్ నోటీసులకు సంబంధించినటువంటి ఆ కసరత్తు కూడా కొనసాగుతోంది. అయితే ఇప్పటికే గ్రీన్ కార్డు పొందినటువంటి ప్రభాకర్ రావు దాదాపుగా అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఆయన కోర్టుకు మాత్రం అనారోగ్య కారణాలు చూపుతూ కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఇద్దరు నిందితులను తిరిగి దేశం పంపించడానికి సకల ప్రయత్నాలు అయితే పోలీసులు చేస్తా ఉన్నారు. వీసా గడువు ముగిసిన నేపథ్యంలో కూడా శ్రావణ్ రావును ఇమీడియట్లీ హైదరాబాద్ పంపించాలని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కోరుతున్నారు. ఇవన్నీ కూడా చూడాలి మరి పోలీసుల ప్రయత్నాలు ఎంతవరకు సాగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి ఇద్దరు శ్రావణ్ రావు, ప్రభాకర్ రావు హైదరాబాద్ వస్తే తప్ప ఈ కేసు ముందడుగు పడే అవకాశం లేదు. ఇప్పటివరకు ఈ కేసులో కేవలం పోలీసు అధికారులు మాత్రం అరెస్ట్ అయ్యారు. కానీ ఎస్ఐటి చీఫ్ ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న అంశాన్ని ఇప్పటికే స్టేట్మెంట్ లో ఇచ్చారు. పోలీసులు విచారణలు వెల్లడించారు. కాబట్టి శ్రావణ్ రావు, ప్రభాకర్ రావు హైదరాబాద్ వస్తే వీళ్ళు ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారనే అంశంపైన కూడా దర్యాప్తు ముందుకు సాగాల్సింది. కాబట్టి సాధ్యమైన తొందరలో ప్రభాకర్ రావు, శ్రావణ్ రావును హైదరాబాద్ రప్పించేందుకు అయితే పోలీసులు సకల ప్రయత్నాలు సాగిస్తా ఉన్నారు. ఓకే.